ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకుని అమెరికా వణికిపోతూ ఉంది. రెండు సూపర్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం గేమ్ మొత్తాన్ని మార్చేసింది. ఆ దేశాలు ఏంటంటే, ఒకటి భారతదేశం, రెండు యూరోప్. భారతదేశం యూరోప్ చేసుకునేటువంటి ఒక డీల్ అమెరికా కళ్ళల్లో నిద్ర లేకుండా చేస్తుంది. నిజానికి ఆ డీల్ వల్ల వాళ్ళలో భయం ఏర్పడింది. అందుకే వెంటనే అమెరికా తన రాయబారిని ఢిల్లీకి పంపించింది. ఇంతకీ ఆ డీల్ ఏంటి? ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు? భారతదేశం భవిష్యత్తులో ఎక్కడ నిలబడబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ యూరప్ దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఫ్రీ ట్రేడ్స్ జరుగుతాయి. అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య సుంకాలు ఉండవు. ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, అసలు ట్యాక్స్ ఉండకపోవచ్చు కూడా. దీనివల్ల మన ఎగుమతులు ఎక్కువగా అవుతాయి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం ఇంత ముందుకు ఏవైనా యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను కానీ వాటి సామాగ్రిని కానీ కొనుక్కోవాలి అంటే అమెరికా మీద చాలా వరకు డిపెండ్ అయ్యే వాళ్ళము. కానీ ఈ ఒప్పందం వల్ల ఆ ఆయుధాలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, AI, అలాగే టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా అమెరికా మీద, చైనా మీద డిపెండ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. సింపుల్ గా చెప్పాలంటే యూరప్ ఇప్పుడు చైనా మీద కాదు, భారతదేశం మీద పెట్టుబడులు పెడుతుంది. అదే అమెరికా టెన్షన్ పడడానికి కారణం. ట్రంప్ పాలసీ అంతా ఒకటే. ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉండాలి అనుకుంటాడు. అలాగే తన మాటే అందరూ వినాలి అని అనుకుంటాడు. లేదంటే ఆ దేశాల మీద టారిఫ్లని, ట్యాక్స్లని విపరీతంగా పెంచేస్తూ ఉంటాడు. దానికి భారత్ యూరప్ మధ్య జరిగినటువంటి డీల్ చెక్కు పెట్టే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు యూరప్ అమెరికా మాట వినదు. భారత్ వైపు యూరప్ చూస్తూ ఉంది. దీనివల్ల అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఇతర దేశాల మీద తగ్గుతుంది. ఇక ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టే. ఎందుకంటే డాలర్ డామినేషన్ తగ్గుతుంది, US షేర్ మార్కెట్స్ లాస్లోకి వెళ్తాయి, అలాగే గ్లోబల్ లీడర్షిప్ షిఫ్ట్ అవుతూ ఉంది. ట్రంపే ఓపెన్ గా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ స్మార్ట్ గ్లోబల్ గేమ్ అన్నాడు. అంటే తను ఆలోచనలోకి పడినట్లే కదా. భారత్ ఇప్పుడు ఏ దేశం వెనక షాడోగా లేదు, తనంతటికి తాను ఎదుగుతూ ఉంది. అలాగే దిక్సూచిలా కూడా మారుతూ ఉంది. ప్రపంచం మొత్తానికి కూడా ఇప్పుడు భారత్ ఎందుకు కీలకమవుతూ ఉంది అంటే దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. లార్జెస్ట్ డెమోక్రసీ, IT, AA హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్టర్నేటివ్ గా భారత్ను చూస్తున్నారు. అలాగే డిఫెన్స్ పార్ట్నర్ గాను, గ్రీన్ ఎనర్జీ లీడర్ గాను యూరప్ చూస్తూ ఉంది. యూరప్ కావాల్సిందంతా ఒకటే, స్టెబిలిటీ. అలాగే ఏవైనా కావాలనుకుంటే అతి తక్కువ ధరలోనే దొరకడం, దానితో పాటు స్కిల్స్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్, పొలిటికల్ సపోర్ట్ కూడా కావాలి. ఇవన్నీ భారత్ అందిస్తుంది కాబట్టే యూరప్ భారత్ వైపు చూస్తూ ఉంది. ఇంకా అమెరికా భయంతో తన రాయబారిని ఇండియాకి ఎందుకు పంపించారంటే భారత్ యూరప్ మధ్య జరుగుతున్నటువంటి డీల్ ని స్లో చేయడం, అలాగే భారతదేశాన్ని అమెరికా తన క్యాంపస్ లోనే పెట్టుకోవడానికి, చైనా అగైన్స్ స్ట్రాటజీ బ్యాలెన్స్ చేయడానికి. ఈ భారత్ యూరప్ డీల్ వల్ల ట్రంప్ కి స్ట్రాటజిక్ ఫియర్ ఏర్పడింది అని క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతుంది అంతా కూడా సైలెంట్ వరల్డ్ వార్ గా మనం చెప్పవచ్చు. ఇది తుపాకులతో కాదు, ట్రేడ్, టెక్ వంటి వాటితో జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో భారత్ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అమెరికా, చైనా, యూరప్ భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదుగుతూ ఉంది. భారత్ ఇప్పుడు ఎవరు బానిస కాదు, అలాగే ఎవరికి శత్రువు కూడా కాదు. తన తెలివితో, చాణక్య మేధతో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది భారతదేశం. సింపుల్ గా చెప్పాలంటే తన గేమ్ తనే ఆడుతుంది. మరో 5 సంవత్సరాలలో ఇండియా గ్లోబల్ నెగోషియేటర్ అవుతారు. రూపాయి విలువ పెరుగుతుంది, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు అవుతాయి, అలాగే టెక్ లో సూపర్ పవర్ గా ఎదుగుతుంది. ఇండియా చేస్తున్నటువంటి ఈ స్ట్రాటజిక్ బాండ్ అనేది US కళ్ళల్లో నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. ఇంకా ట్రంప్ మామకి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం ఖాయం, భారతదేశం ఇక మీదట ఇగ్నోర్ చేయలేని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మారుతుంది. ఒకప్పుడు ఇతర దేశాలను సహాయం అడిగినటువంటి దేశమే ఇప్పుడు ఆ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, ఒప్పందాలను నిర్ణయిస్తుంది, ప్రపంచపు కళ్ళన్ని తన మీదకి తిప్పుకుంటుంది. ఇది కదా నిజమైనటువంటి ఎదుగుదల అంటే. ప్రపంచానికి భారత్ అంటే ఒక దేశం కాదు, ఒక శక్తి అని నిరూపించదే ఈ డీల్. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.